ఢిల్లీ హైకోర్టు సంబంధించి సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో యశ్వంత్ వర్మ, ఆయన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ డబ్బుల కట్టల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఫైర్మెన్ ఎవరైతే ఫైర్ అథారిటీస్ అక్కడ ఫైర్ని నివారించడానికి వెళ్ళారో, అగ్నిని తగ్గించడానికి వెళ్ళారో, వాళ్ళ చేతుల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్లో సగం కాలిన డబ్బులు కట్టలు కనిపించేసరికి ఆ అఫీషియల్ వీడియోస్ ఇప్పుడు బయటకు రిలీజ్ అయ్యాయి. అవి ఇంకా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అన్నమాట. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు 3 సభ్యులు గల ఒక కమిటీని వేశారు ఈ మొత్తం ఎలిగేషన్స్ని ప్రూవ్ చేయమని చెప్పి. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా టైమింగ్ ఈ మధ్యకాలం అంటే ఈ విషయం మొత్తం ఎలిగేషన్స్ మొత్తం ప్రూవ్ అయ్యేంత వరకు, డిస్ప్రూవ్ అయ్యేంత వరకు, దీని మీద ఎంక్వైరీ జరిగేంత వరకు జస్టిస్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో ఏదైతే బయటపడ్డాయో ఆయనకి ఎటువంటి జ్యుడిషియల్ వర్క్ ఇవ్వకూడదని కూడా నిర్ణయించుకున్నారనమాట. ఆయన ఇంట్లో ఒక ఫైర్ వచ్చేసి విపరీతంగా జరిగింది. ఆ టైంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే వీడియోస్, ఫోటోగ్రఫీ ఏదైతే ఢిల్లీ పోలీస్ కమిషనర్ చేతిలో ఉన్నాయో ఆయన ఇంట్లో ఏమేమి దొరికాయి అనేది సంజయ్ అరోరా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఈ వీడియోస్ అన్నీ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చినట్టు తెలుస్తోంది. అవి ఇప్పుడు బయట అప్లోడ్ అయ్యి చాలా వైరల్ అవుతున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి అసలు ఇంతకుముందే 2 రోజుల క్రితమే ఎప్పుడైతే ఆయన ఇంట్లో బయటపడ్డాయో అప్పుడే సుప్రీంకోర్టు కొలీజియం కూడా ఆయన పేరెంట్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేసింది ఆయన్ని.